ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. చేరొచ్చిన ప్రియమైన సహోదరులకు అలాగే సహోదరులందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరోసారి ప్రభువు మీ మధ్యకు తీసుకొచ్చినందుకు ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘమునకు, పెద్దలకు, దాసులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఎవరు వందనాలు చెప్పట్లేదు, సర్దుకొని కూర్చుని అడవుల్లో ఉన్నారు. మంచిది, సర్దుకోవటం కూడా మంచిదే, వందనాలు కూడా చెప్పటం మంచిది. పిల్లరా, మందిరం ప్రతిష్టప్పుడు సహోదరు నేను కూడా వచ్చాం. తర్వాత దేవుని దాసులు ప్రసాద్ గారు మరి పిలిచారు, కానీ డేట్స్ అనుకూలం కారణం ఏం చేత రాలేకపోయాం. ఏప్రిల్లో మీ మధ్యకు రావటానికి మరి సిద్ధపడగా కొంత ఆరోగ్య పరిస్థితులు మరి తేడా ఉండగా ప్రభు మీ అందరి ప్రార్థన వలన నెమ్మది ఇచ్చారు. అలాగే కొంత ఈవు కూడా పంపారు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. పిల్లల దేవుని వాక్యం చదువుకుందాము. సంఖ్యాకాండము 5వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను. సంఖ్యాకాండము 5వ అధ్యాయము మొదటి నుండి. పిల్లరా, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వానిని పాలెముల నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవానినేమి ఆడదాననేమి అందరినీ పంపివేయవలెను. వారిని ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలెను. ఇశ్రాయేలీయులు అలాగ చేసిరి. పాలెము వెలుపలికి అట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము లేక 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండములో 23వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుతున్నాను. వచనం 9. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను. రాత్రి జరిగిన దాని వలన మైలుపడిన వాడు మీలో ఉండిన ఎడల వాడు పాలెము వెలుపలకు వెళ్ళిపోవలెను. అతడు పాలెములో చేరకూడదు. సాయంకాలమున అతడు నీళ్లతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత పాలెములో చేరవచ్చును. పాలెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను. ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను. మరియు నీ ఆయుధములు గాక గసికి ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. ఆఖరుగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన మా పరమ తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తునందు మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఒంగోలు హెబ్రోన్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిశుద్ధులందరిని బట్టి, పెద్దలు దాసులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దీవించి ఆశీర్వదించండి.
సంఘమును మీరు ప్రేమించి మరి సంఘమునకు మీరు అనుగ్రహించిన మందిరము, సేవకుల గదులు ప్రభువా, మరి సమస్త సదుపాయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మీరు ఈవుగా ఇచ్చిన ఈ పరిచర్యను నమ్మకంగా చేయుటకు వారికి సామర్థ్యం కలిగించండి. అలాగే అల్పుణ్ణైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రియుల మధ్యకు మరొకసారి నాయన మరి పరిచర్యకు నడిపించినందుకు స్తోత్రములు. నిలవబడిన వాడు ఉట్టివాడు, నిలిచే అర్హత లేదు నాయన. కానీ మీ దయ, మీ కనికరం మా ప్రభువా నాయన సహాయం చేయండి. చదవబడిన లేఖనాలను మా పక్షంగా దీవించమని, మాకు మేలు, మీకు మాత్రమే మహిమ కలిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పిల్లరా, మనము సంఖ్యాకాండము 5వ అధ్యాయములో మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా 23వ అధ్యాయంలో 9 నుండి 14 వచనాలు మనం చదువుకున్నాం. ఆఖరిగా కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుకున్నాం పిల్లరా. మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి కనానుకు వచ్చేటప్పుడు మార్గంలో వారికి కొన్ని మజిలీలు ఉన్నాయి. అంటే ఒకేసారి ప్రయాణం చేయటానికి వీలు లేని కారణం చేత అక్కడక్కడ వారు తమ గుడారాలు వేసుకొని మళ్ళా ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో మరి ఇశ్రాయేలు ప్రజలు సినాయి అరణ్యమునకు వచ్చినప్పుడు 3వ నెల ఆరంభ దినము వారు వచ్చినట్లుగా నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనం చెప్పాడు. అక్కడ ఇంచుమించు 1 సంవత్సర దినాలు, 11 నెలల 20 దినాలు సుమారుగా ఇంచుమించుగా అక్కడ ఉన్నారు. చాలా విషయాలు దేవుడు అక్కడ సినాయి కొండ మీద, సినాయి కొండ కింద ఉన్న ప్రజలకి అవసరమైనటువంటి సంగతులు మాట్లాడాడు. ఇప్పుడు ఆ సినాయి కొండ మన స్థానిక సంఘమే. స్థానిక సంఘంలో దేవుడు తన ఆత్మ ద్వారా, తన వాక్యము ద్వారా, తన దాసుల ద్వారా రక్షించబడినది మొదలుకొని ప్రభు యొద్దకు వెళ్ళే వరకు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కనుక చాలా అమూల్యమైన విషయాలు, అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడతారు. అలాగే ఈ కొండ దగ్గర మందిరం కూడా నిర్మించబడింది, నిలవబెట్టబడి ప్రతిష్ఠించబడింది. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగము పిల్లరా మందిరంలో నుండి మాట్లాడుతున్నట్లుగా అర్థమవుతుంది. చూడండి, సంఖ్యాకాండము 1వ అధ్యాయం 1వ వచనం. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల. అంటే మీరు ఆ డేట్ గుర్తుపెట్టుకుంటే 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీ అన్నాడంటే 2వ సంవత్సరంలో 1వ నెలలో 1వ దినాన మందిరం ప్రతిష్ఠ అయింది. నిర్గమాకాండం 40వ అధ్యాయం. ఇది 2వ నెల 1వ దినం అన్నాడు. అంటే మందిరం ప్రతిష్ఠ జరిగిన 1 నెల దినాలకు ఈయన ఇక్కడ మందిరంలో నుండి మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడు సినాయి కొండ మీద నుండి మాట్లాడాడు. అదే సందర్భంలో సినాయి కొండ దిగువన ఉన్న మందిరం ప్రతిష్ఠ చేయగా అందులో నుండి కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఇచ్చిన వర్తమానం మందిరముల నుండి మనకు అర్థమవుతుంది అనమాట. 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదివాం కదా. మరియు యెహోవా మోషేకు ఇలాగా సెలవిచ్చింది. దేవుని మందిరములో దేవుడు తన వాక్యమును దేవుని దాసుడైన మోషే ద్వారా దేవుని ప్రజలకు అందిస్తున్న వర్తమానం అన్నమాట. అలాగే నేడు కూడా మనకి దేవుని సంఘములో దేవుడు తన ఆత్మ ద్వారా తన వాక్యమును తన దాసుల ద్వారా తన ప్రజలమైన మనకు అందిస్తున్న వర్తమానం. కనుక అలా మనం భావించి వినాలి పిల్లరా. దేవుని వాక్యం వినేటప్పుడు ఇది ఎవరు చెప్తున్నారు అనేది మనకు అవసరం లేదు, ఇది దేవుని వాక్యం అని మనం వినాలన్నమాట. అప్పుడు మన ఆత్మలకు మేలు కలుగుద్ది. ఇక్కడ ఇశ్రాయేలు ఇక్కడ పాలెం అనే మాట ఉందన్నమాట. 5వ అధ్యాయంలో 2వ వచనంలో
అలాగే 3వ వచనంలో 4వ వచనంలో కూడా పాలెం అనే మాట ఉందన్నమాట, పాలెము. తర్వాత ద్వితీయోపదేశకాండంలో కూడా మనం 23వ అధ్యాయం 9 నుండి 14 వరకు చదివితే అక్కడ కూడా పాలెం అనే మాట కనబడతా ఉందన్నమాట, పాలెము అనే మాట. అది మీరు మనసులో పెట్టుకోండి. పాలెం అనేది స్థానిక సంఘాన్ని చూపిస్తుంది, సంఘమును చూపిస్తుంది అనమాట. పాత నిబంధనలో అది పాలెము, క్రొత్త నిబంధనలో ఈ పాలెము స్థానిక సంఘాన్ని చూపిస్తూ ఉందన్నమాట. అయితే ఈ పాలెమును గురించిన విశేషమైన సంగతులు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పాలెమునకు ఒక పేరుంది, చదువుతారు ఆ పేరేంటో? దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం లేక దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయం చూడండి. అధ్యాయము 9 వచనం 19 చూడండి. వచనం 19 ఆఖరిలో ఒక మాట ఉందన్నమాట, యెహోవా పాలెము అని ఉందన్నమాట. వచనం అంతా అక్కర్లేదు కానీ మనకి అందులో ఉన్న ఒక మాట తీసుకోండి, చెప్పండి. ఏ పాలెం అంటే ఇది? యెహోవా పాలెము. పాలెం అంటే ఏ పాలెం ఇది? యెహోవా పాలెం అన్నమాట. ఊరికే మనం పాలెం అనే మాట ఉంది కానీ మనం చదివిన భాగంలో ఈ పాలెము ఇది యెహోవా పాలెము అని ఉందన్నమాట. తర్వాత యెహోషువ గ్రంథం చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం చూడండి, అధ్యాయము 6 ఒక వచనం అందులో మరి చదివితే దేవుని వాక్యములో అధ్యాయము 6 వచనం 23 చూడండి, 23 ఆఖరిలో చూడండి ఏమన్నాడు? ఇశ్రాయేలీల పాలెం అన్నాడు అనమాట. దొరికిందన్నమాట, ఇశ్రాయేలీల పాలెము. విన్నారు కదా? మొదటి మాట పాలెం అనే మాట ఉంది. ఈ పాలెము ఎవరి పాలెం అంటే అది యెహోవా పాలెము. ఈ పాలెంలో ప్రజలు ఎవరంటే ఇశ్రాయేలీలు, అందుకనే ఇశ్రాయేలీల పాలెం అన్నారనమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యాన్ని క్రొత్త నిబంధనలో చూపిస్తూ ఉందన్నమాట. మనకి పాత నిబంధన ఇశ్రాయేలు గురించి కదా బ్రదరు, మనకెందుకంటే ఇది యెహోవా పాలెం అని ఎందుకని పేరు వచ్చింది అంటే చూడండి, అధ్యాయము సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. 3వ వచనంలో నేను నివసించుచుండు వారి పాలెము అన్నాడు. ఈ పాలెములో చెప్పండి ఎవరు నివాసం చేస్తున్నారు? నేను అన్నాడు, అంటే దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన నివసించు పాలెం అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో 23వ అధ్యాయంలో 14వ వచనం చూడండి ఏమన్నాడు? ఆఖరిలో ఏమన్నాడంటే నేను సంచరించు పాలెం అన్నాడు అనమాట. చెప్పండి ఏ పాలెం అంటే ఇది? ఆయన సంచరించు పాలెం. ఇది యెహోవా పాలెము, ఇది ఇశ్రాయేలీల పాలెము. ఈ పాలెములో ఆయన నివాసం ఉంది, ఈ పాలెములో ఆయన సంచారం ఉన్నదనమాట కదండి. చాలా తేటగా చెప్పాడు. కనుక ఆయన నివసిస్తున్నాడు కనుక ఆయన పాలెము, కనుక ఆయన సంచరిస్తున్నాడు. ఆ పాలెము మధ్యన, ఆ ప్రజల మధ్యన దేవుడు సంచారం చేస్తున్నట్లుగా దైవగ్రంథం చెప్తా ఉందన్నమాట. ఇంకో మాట చెప్పాలంటే అసలైన మాట, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండగా, దాసులుగా ఉండగా దేవుడే వారి ప్రార్థనలు విని పితరులకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మోషేని పంపి గొర్రెపిల్ల రక్తంలో వారిని విమోచించి వారిని ఐగుప్తు దాస్యం నుంచి విడిపించిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. కనుక దేవుడు తన ప్రజలను తన బాహువు చేత విడిపించాడు, తన బలమైన బాహువు చేత విడిపించాడు. కనుకనే ఇశ్రాయేలు దేవుని ప్రజలు, కనుక ఇశ్రాయేలు పాలెములో పిల్లర ఆయన సంచరిస్తున్నాడు కనుక, లేక ఆయన నివాసం చేస్తున్నాడు కనుక దానికి ఏమని పేరు వచ్చిందంటే అది యెహోవా పాలెం అన్నమాట. ఉన్నారు కదా? ఊరికే యెహోవా పాలెం అయిపోలేదు, అది ప్రజలు, ఆయన ప్రజలు, విమోచన ఆయన ద్వారా జరిగింది కదా. వాగ్దాత దేశానికి ఆయనే నడిపిస్తున్నాడు కనుక ఆ ప్రజలు ఉన్న పాలెములో ఆయన సంచారం, ఆయన నివాసం ఉన్నది కనుక అది యెహోవా పాలెం అన్నాడు అనమాట. ఊరికే వృత్తాంతాల్లో మాట రాయలేదు, యెహోవా పాలెం అనే మాట రాశాడు అనమాట.
ఆ పాలెంలో ప్రజలు ఇశ్రాయేలు పాలెం అన్నాడు కదా, ఇశ్రాయేలీలు అన్నాడు. ఇందులో మనకి క్రొత్త నిబంధనలో పాఠం ఏంటంటే సంఘము, పాలెం యెహోవాదైతే సంఘం ఎవరిది కదండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20:28 ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు అనమాట. విన్నారు కదా. కనుక పిల్లరా, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. మీరు విన్నారా? ఆ ఒక్క వచనంలో 28 అపోస్తుల కార్యముల గ్రంథంలో 2 సార్లు తన రక్తము తన సంఘం. రక్తం ఎవరిది? అయింది. మరి సంఘం ఎవరిది అయింది? అయిందే కదా. రక్తం ఒకరిదైతే సంఘం ఒకరిది కాదు. తన అనే మాట 2 సార్లు చెప్పాడు అనమాట. ఒక్క వచనంలో 2 సార్లు చెప్పాడు. తన రక్తం తన సంఘం అనే మాట అనమాట. మరి పిల్లరా, దేవుడే ప్రేమించి మానవాళిని తన కుమారుడిని పంపించి పాప మానవాళి కోసం ఆయన రక్తం అనగా ప్రాణం పెట్టాడు కదండి. ఆయన మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని మనకు అనుగ్రహించాడు. యేసు రక్తం ప్రతి పాపం కడిగి పవిత్రపరచగా పిల్లరా, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన ఆయన రక్తం ద్వారా మనకి విమోచన కలిగింది. మనం ఆయన ప్రజలమయ్యాం, ఆయన సొత్తు అయ్యాం, పాపం నుంచి విడిపించబడ్డాం, రక్షించబడ్డాం. పిల్లరా, మనము ఆయన సంఘముగా పిలువబడుతున్నాం. దేవుని సంఘం ఎంత బాగుందో చూడండి. రక్తం అయింది, సంఘము అయింది. కనుక పిల్లరా, ఇక్కడ ఈ సత్యము ఎరిగిన పౌలు కానీ, ఈ సత్యం ఎరిగిన మోషే కానీ పిల్లరా యెహోవా పాలెం అంటాడు. వృత్తాంతాలు ఒకళ్ళ బహుశా ఎజ్రా గారు రాసి ఉండొచ్చు. ఆయన కూడా యెహోవా పాలెం అన్నాడు. మీరు 5 కాండాల్లో, సంఖ్యాకాండం అంటే ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండంలో ఎక్కడైనా కానీ మీరు చూడండి, పాలెము, ఇశ్రాయేలు పాలెము, యెహోవా పాలెము అని ఉంటుంది. కానీ మోషే పాలెం అని ఉండదు. అన్నారా? మోషే పాలెం అని ఉండదు. ఎందుకని? మోషేకి సంబంధించింది కాదు అది. ఆ పాలెం అది దేవుని పాలెం, ఇశ్రాయేలు పాలెం. కనుక మోషే తన పేరు పెట్టుకోలే. ఇప్పుడు సంఘము దేవునిది, రక్తం అయింది కనుక దేవుని సంఘం అని కొన్ని సంఘాలు మాత్రం చెప్తున్నారు. స్థలం నాది, మందిరం నాది, చెప్పండి ఏమంటున్నారు? సేవ నాది, పరిచర్య నాది, డబ్బు నాది అని మాయ అయితే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరి జోలికైనా పోవచ్చు కానీ చెప్పండి, దేవుని జోలికి పోకూడదు, సంఘం జోలికి మాత్రం పోకూడదు. నాది అనే మాట మనం చనిపోయే వరకు రాకూడదు. చనిపోయిన తర్వాత ఇక ఎలాగో రాదు కనుక ఇక మనకు భయం లేదన్నమాట. క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు చాలామందికి ఈ విషయంలో తీర్పు ఉంది అని బైబిల్ చెబుతూ ఉంది కదండి. ఈ విషయంలో మరి తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చుచున్నది అన్నాడు. విన్నారా? కనుక పిల్లరా, దేవుని వాక్యంలో ఇక్కడున్న సత్యం ఏంటంటే, ఇది యెహోవా పాలెం అయితే, ఇశ్రాయేలు పాలెం యెహోవా పాలెం అయితే, సంఘము దేవుని సంఘం. కనుక మీరు దేవుని ఆలయమై ఉన్నారని అన్నాడు కదా. తర్వాత మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని అన్నాడు కదా. తర్వాత దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు అన్నాడు కదా. దేవుని ఆత్మ నమ్మిన నాలో, నమ్మిన మీలో, మనలో, సంఘములో, సంఘాలలో దేవుని ఆత్మ నివాసం. ప్రకటన గ్రంథం మీరు చదువుకోండి, అధ్యాయం 2లో ఆయన సంచరించువాడు, సంఘముల మధ్య ఆయన సంచరించేవాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో ఉందన్నమాట. కనుక దేవుని సంఘములో దేవుని నివాసము, దేవుని సంచారం, 3 విషయాలు. సంఘము దేవునిది కనుక ఆయన నివాసం చేస్తున్నాడు, మరి ఆయన సంచారము చేస్తూ ఉన్నాడు అనమాట. పాత నిబంధనలో ఉన్న ఆ చరిత్రలో మనకున్న పాఠం అదే. యెహోవా పాలెం, యెహోవా నివాసం, యెహోవా సంచారం. అలాగే దేవుని సంఘము, దేవుని నివాసము, దేవుని సంచారం అని దేవుని వాక్యం చెప్తా ఉందన్నమాట. పిల్లరా, తర్వాత మనం కొన్ని సంగతులు చూద్దాం. చూడండి, దైవ గ్రంథంలో
సంఖ్యాకాండము అధ్యాయము 2 చూడండి. అధ్యాయం 2, సంఖ్యాకాండము అధ్యాయం 2లో 17వ వచనం చూడండి. ఉన్నాడు 17వ వచనం. ప్రత్యక్షపు గుడారం లేవీల పాలెముతో పాలెముల నడుమున సాగి నడవవలెను అన్నాడు అనమాట. మీరు ఆ మాట పట్టుకోండి. లేవీల పాలెం అన్నాడు, తర్వాత పాలెముల నడుమున సాగి నడవవలెను అన్నాడు. ప్రత్యక్షపు గుడారాన్ని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు దాని జోలికి పోవట్లేదు, కానీ పాలెం అనే మాట తీసుకోండి. అక్కడ లేవీల పాలెం ఉంది. తర్వాత బహువచనంలో పాలెములు అన్నాడు అనమాట. పాలెముల అన్నాడు. పాలెముల అంటే పాలెములు అని అర్థం వస్తుంది అనమాట. పాలెములు, పాలెం అంటే ఒకటే, పాలెములు అంటే సంఖ్యాకాండం 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. సంఖ్యాకాండము 2వ అధ్యాయం 17వ వచనంలో పేజీ నెంబర్ 109. కనుక ప్రియులారా, పాలెములు అంటే అది ఒకటి తర్వాత ఎన్నైనా ఉండొచ్చు. 2, 3, 4, 5, 6, 10, 20 ఎన్నైనా ఉండొచ్చు. పాలెము అంటే ఒకటే, ఏకవచనం అన్నమాట. యెహోవా పాలెం ఒకటే, ఇశ్రాయేలు పాలెం ఒకటే. కానీ ఇక్కడ ఏమన్నాడంటే పాలెములు అన్నాడు. ఇశ్రాయేలు పాలెములో 12 గోత్రాలు ఉన్నాయి, మనం ఎరుగుదాం. యాకోబు సంతానం 12 గోత్రాల వారు, వారినే ఇశ్రాయేలీయులు అన్నారు. కనుక వారు 12 గోత్రముల వారు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు వారు తమ గుడారాలు వేసుకున్నప్పుడు టోటల్గా 12 గోత్రాల వారిని ఏమన్నాడంటే ఇశ్రాయేలీల పాలెం అన్నాడు. యెహోషువ గ్రంథంలో అదే చెప్పాడు అనమాట. కానీ ఇక్కడ సంఖ్యాకాండంలో మరి పాలెములు అన్నాడు. పాలెములు అంటే అది ఒకటి కాదు, ఇంకా కొన్ని ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఏంటవి అంటే మీరు 2వ అధ్యాయం సంఖ్యాకాండం మీ తీరిక సమయంలో చదువుకుంటే ఒక సత్యం కనపడదు అనమాట. మందిరమేమో ఇశ్రాయేలు పాలెమునకు మధ్యలో ఉంటుంది. తూర్పు దిక్కున 3 గోత్రాల వారు, పడమర దిక్కున 3 గోత్రాల వారు, ఉత్తర దిక్కున 3, దక్షిణ దిక్కున 3, 4 మూళ్ళు 12 గోత్రముల వారు మందిరం చుట్టూ దిగాలి అని చెప్పాడు. వారు మందిరం చుట్టూ దిగాలి. అయితే 3 గోత్రాల వారిని ఒక ధ్వజముగా దిగమని చెప్పాడు అనమాట. వారు ప్రయాణములో ఎక్కడ ప్రయాణం చేస్తూ ఆగవలసి వస్తుందో అక్కడ దేవునికి మందిరం వేసి మధ్యలో ఆ మందిరానికి 4 దిక్కులన ఇశ్రాయేలు 12 గోత్రముల వారు 4 మూళ్ళు 12 గోత్రముల వారు 4 ధ్వజములుగా దిగాలని చెప్పాడు అనమాట. 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు అన్నాడు. వీరితో కూడా మరి 2 గోత్రాల వారు ఉన్నారు. మీరు చదువుకుంటే పిల్లల ఆ సత్యాలు అర్థమవుతాయి. 5వ వచనంలో ఇస్సాకారీయులు, తర్వాత 7వ వచనంలో జెబూలూనీయులు, వీళ్ళందరినీ కలిపి 9వ వచనం వరకు ఇది యూదా పాలెపు ధ్వజం అన్నాడు అనమాట. యూదా పాలెం అన్నాడు. 3 గోత్రాలను కలిపి చెప్పండి ఏమన్నాడు? యూదా పాలెం అన్నాడు. ఇప్పుడు 12వ వచనం అక్కడే 10వ వచనం చూడండి. రూబేను పాలెం, వాళ్ళ ఆ రూబేను అనుసంబంధంగా ఇంకొక 2 16వ వచనం వరకు చదివితే దీన్ని రూబేను పాలెం అన్నాడు. తర్వాత 18వ వచనం చూడండి. ఎఫ్రాయిముల శానల చొప్పున వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున అన్నాడు కదా. వీళ్ళకి అనుబంధంగా 2 మీరు 24వ వచనం వరకు చదవండి. 25 చూడండి. దాను పాలెపు ధ్వజం, వీళ్ళకి అనుబంధంగా మరొక 2 31వ వచనం వరకు చదవండి. అంటే వచనం 3లో యూదా పాలెపు ధ్వజము, వచనం 10లో రూబేను పాలెపు ధ్వజము, వచనం 18లో ఎఫ్రాయిము పాలెపు ధ్వజము, వచనం 25లో దాను పాలెపు ధ్వజం అన్నాడు అనమాట. ఎన్ని ధ్వజాలు, ఎన్ని పాలాలు? 4 పాలాలు కదండి. మందిరం చుట్టూ ఎన్ని పాలాలు ఉన్నాయి? 4 పాలాలు. వాస్తవంగా ఒకే పాలెం, అది యెహోవా పాలెం. ఆ పాలెము ఇశ్రాయేలు పాలెం. కానీ ఇప్పుడు సంఖ్యాకాండం 2:17 ప్రకారం పాలెములు ఉన్నాయన్నాడు. ఏమిటా పాలెములు అంటే మనం చూసాం కదా, 4 పాలెములు ఉన్నాయన్నమాట. యూదా పాలెము, రూబేను పాలెము, ఎఫ్రాయిము పాలెము, దాను పాలెము, 4 పాలాలు చూపిస్తున్నాడు అనమాట.
ఈ 4 పాలాలు క్రొత్త నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దేవుని వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి, అధ్యాయం 1 దేవుని వాక్యంలో దైవ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు పిల్లరా అధ్యాయం 1 వచ్చిన ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది అన్నాడు అనమాట. విన్నారా ప్రియులారా? దేవుని వాక్యంలో మొదటి అధ్యాయం 1 వచనంలో ఫిలిప్పీ సంఘాన్ని గురించి మరి ఒక మాట రాశాడు చూసారా? ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులు అనగా సంఘం. ఇది సంఘాన్ని చూపిస్తూ ఉందన్నమాట. ఈ సంఘంలో ఎవరెవరు ఉన్నారంట చూడండి. 1 అధ్యక్షులు. 1 ఎవరు చెప్పండి? అధ్యక్షులు అంటే పెద్దలు, కాపరులు. తర్వాత వాళ్ళని అధ్యక్షులు అన్నాడు అనమాట. 2వది పరిచారకులు అన్నాడు. పరిచయం చేసేటువంటి సోదరులు ఉంటారు, సోదరులు కూడా ఉంటారు. అధ్యక్షుల్లో మాత్రం సహోదరులే ఉంటారు, పరిచారకుల్లో మాత్రం చెప్పండి సోదరులు ఉంటారు, సోదరీలు ఉంటారు. అలాగే 3వదిగా క్రీస్తు యేసు దాసులు అన్నాడు. అంటే వీళ్ళు సంపూర్ణ సేవలో ఉన్నవారు అనమాట. 4వది చూడండి, అక్కడే పరిశుద్ధులు. మొదటి అధ్యాయం 1 వచనంలో పరిశుద్ధులు అనే మాట మిగిలిన స్థానిక సంఘం అన్నమాట. అందరూ పెద్దలుగా ఉండరు, అందరూ పరిచారకులుగా ఉండరు, అందరూ సేవకులుగా ఉండరు కదా. కొందరు పెద్దలు, కొందరు పరిచారకులు, కొందరు సేవకులు. ఆ మిగిలిన వారందరూ విశ్వాసులు లేక పరిశుద్ధులు, దేవుని పిల్లలు. స్థానిక సంఘానికి 4 పాలాలు చూపిస్తున్నాడు. 1 పెద్దల పాలెం, 2 పరిచారకుల పాలెం, 3 సేవకుల పాలెం, 4 పరిశుద్ధుల పాలెం. 4 పాలెములు తప్పనిసరిగా ప్రతి స్థానిక సంఘానికి 4 పాలాలు ఉంటాయి. ఒకవేళ సంపూర్ణ సేవకులు లేకపోవచ్చు. మన ప్రియులు వరప్రసాద్ గారు టీచర్గా చేసుకుంటూ తోటి పెద్దలను కలుపుకొని సేవ చేస్తున్నారు. మరి అలాగను కూడా చేసేవారు ఉంటారు. సంపూర్ణంగా ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు అన్నీ మానుకొని వచ్చి చేసేవారు ఉంటారు. వాళ్ళని సేవకులు అన్నారు, వీళ్ళని సేవకులు అన్నారు. దాని విషయాలకు మనం ఇంకా ఎక్కువ విషయాలు ఆలోచించాలి. కనుక 4 స్థానాలు ఉన్నాయన్నమాట. పరిశుద్ధుల స్థానము, పరిశుద్ధుల పాలెము, పెద్దల పాలెము, పరిచారకుల పాలెము, సేవకుల పాలెం. 4 పాలాలు మనకు చాలా స్పష్టంగా ఉంది. పాత నిబంధనలో ఉన్న ఆ ఛాయ క్రొత్త నిబంధనలో ఆ నిజస్వరూపం పిల్లరా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం ఒక అంశముగా ఆ పాలెము సంఘమని, ఆ పాలెము యెహోవా సంఘమని, మరి సంఘము దేవుని సంఘమని, ఆ పాలెము ఆయన నివాసం, ఆయన సంచారం అని, అలాగే సంఘములో ఆయన నివాసం ఉంది, ఆయన సంచారం ఉందని, అది ఇశ్రాయేలు పాలెమని, ఇది దేవుని ప్రజలు, దేవుని పిల్లలు లేక విశ్వాసులు, పరిశుద్ధులు, నీతిమంతులు, ఇక అనేక పేర్లు ఉన్నాయి. కనుక ఒక అంశంగాను. 2వ అంశంలో ఆ పాలెములో ఉన్న పాలెం అంటే అంతా ఒకే రకంగా లేదు, డివైడ్ అయిందనమాట. తూర్పు దిక్కున, ఉత్తర దిక్కున, పడమర దిక్కున, దక్షిణ దిక్కున 4 దిక్కుల్లో ఇశ్రాయేలు పాలెం చీలి 4 పాలాలుగా కనబడతా ఉంది. కానీ ఒకే పాలెం. చీలంటే మన చీలికలు కాదు అయ్యి. ఏమండి, ఒక ఆయన అన్నాడు, మా ప్రారంభంలో ఒక సంఘం ఉండేదండి, పలానా పట్టణం పేరు వద్దులే మీకు, ఇప్పుడు దేవుని దయవల్ల 8 అయినాయి అన్నాడు. ప్రారంభంలో 1 ఇప్పుడు ఎన్ని అయినాయి అంట? 8. ఆ చీలిక కాదు ఈ చీలిక. దేవుడే వారికి ఇచ్చిన ఆ స్థానాలు, సరిహద్దులు అనమాట. కనుక ప్రియులారా, దేవుని వాక్యంలో మనం ఆ సత్యాన్ని కూడా గమనించుదాం. యెహోవా పాలెం, యెహోవా సంఘం లేక దేవుని సంఘం. తర్వాత ఆ పాలెంలో ఉన్న 4 స్థానాలు, అది యోదావారి పాలెం యొక్క ధ్వజము,
రూబేను పాలెం యొక్క ధ్వజము, ఎఫ్రాయిం యొక్క పాలెం యొక్క ధ్వజము, దాను పాలెం యొక్క ధ్వజము, ఇవన్నీ మందిరం చుట్టే ఉన్నాయి. మందిరానికి వేరుగా లేవు. మందిరానికి ఆనుకొని మందిరం చుట్టూ మందిరానికి కలిగిన పాలెముగా కనబడతా ఉన్నాయి అన్నమాట. అలాగే మనము కూడా దేవుని సంఘములో పెద్దలు, పరిచారకులు, సేవకులు, పరిశుద్ధులను కలిగి మన ప్రభువును కలిగి ఎవరి పాలెం వాళ్ళదే అన్నట్టుగా కాకుండా మనం అందరం ఒకటిగా ప్రభువును కలిగి ఉండాలనేదే సత్యం చెప్తా ఉన్నాడు. మధ్యలో మందిరం ప్రత్యక్షపు గుడారం లేకుండా వారి పాలాలు లేవు. మొదటే గుడారం, తర్వాతే వారి పాలాలు. మీరు చూడండి. తర్వాత పిల్లలు 4వ సంఖ్యాకాండం 5వ అధ్యాయం మరొక సత్యాన్ని చూద్దాం. ఇప్పుడు రెండు విషయాలు విన్నాము. మరొకటిగా సంఖ్యాకాండము 5వ అధ్యాయములో మొదటి వచనం చదువుతున్నాను. మరి యెహోవా మోషేకిలాగా సెలవిచ్చాను, ప్రతి కుష్ఠరోగిని, స్రావం గల ప్రతి వాణిని, శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వాణిని పాలెముల నుండి వెలివేయబడనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించమన్నాడు. పాలెం యొక్క విశిష్టతను గురించి చెప్తున్నాడు. పాలెం యొక్క పవిత్రతను గురించి చెప్తున్నాడు. పాలెములో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో చాలా తేడా చెప్తున్నాడు. దేవుడే మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు వర్తమానం అందిస్తున్నాడు. అలాగే సంఘములో, ఇది దేవుని సంఘం అని విన్నాం. అయితే సంఘము దాని విశిష్టత, దాని ఔన్నత్యం. సంఘము పరిశుద్ధమైనది కనుక దానిలో ఎవరు నివసించాలా, ఎవరు నివసించకూడదా అనేది మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉందన్నమాట. చూడండి, పాలెములో 3 రకాల ప్రజలు అపవిత్రులు అని వారి పేర్లు కూడా చెప్పాడు. 1 కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. 2 స్రావం గల వారు అపవిత్రులు. 3 శవమును ముట్టిన వారు అపవిత్రులు. కనుక వారిని పాలెముల నుండి వెలివేయవాళ్ళని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించమన్నాడు. విన్నారా? పాలెముల నుండి వెలివేయాలంట వాళ్ళని. ఎందుకు అంటే వచనం 3 చూడండి. నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచుకుంటున్నట్లు అన్నాడు. ఈ పాలెము, అది యెహోవా పాలెం అని ఉన్నాం కదా. ఇప్పుడు ఆ పాలెములో ఆయన నివాసం ఉంది కనుక నేను నివసించుచుండు వారి పాలెం అన్నాడు. వారంటే ఇశ్రాయేలు వారు. ఇశ్రాయేలు పాలెములో దేవుని యొక్క నివాసం. విన్నారా? కనుక ఆ పాలెములో కుష్ఠరోగి ఉండకూడదు, వాడు అపవిత్రుడు. ఆ పాలెంలో స్రావం గల వారు ఉండకూడదు, వారు అపవిత్రులు. ఆ పాలెంలో శవం అంటే చచ్చిన దాన్ని ముట్టిన వారు ఆ పాలెంలో ఉండకూడదు అన్నాడు. వారు అపవిత్రులు. పవిత్రుడైన దేవుడు నివసించు ఆ పాలెం, పవిత్రమైన పాలెంలో అపవిత్రులు ఉండటానికి వీలు లేదు అనే సత్యాన్ని దేవుడు ఇక్కడ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు కదండి. దేవుడు పరిశుద్ధుడు కనుక పిల్లలు ఆయన నివసించుచుండు పాలెం అన్నాడు. ఆయన నివసించే పాలెం. ఇప్పుడు ఆయన నివసించాలంటే పాలెం ఎలా ఉండాలి? అపవిత్రులు ఉండటానికి వీలు లేదు. అపవిత్రులను ఏం చేయాలంట? అక్కడే చెప్పాడు కదా, పాలెం వెలపలకు వారిని వెళ్ళగొట్టమంటున్నాడు. అపవిత్రులు పాలెం వెలపల ఉండాలి, పాలెం లోపల కాదు. ఎందుకంటే పాలెంలో దేవుడు ఉన్నాడు, ఆయన నివాసం ఉంది. విన్నారా? ఇప్పుడు ద్వితీయోపదేశ కాండములో మళ్ళా 23:14 చూడండి ఏమన్నాడు. 23వ అధ్యాయం 14వ వచనంలో 14వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండాలన్నాడు. నీ పాలెము పరిశుద్ధముగా ఉండాలి. నీ పాలెం అంటే మోసేది కాదు. నీ అనే మాట ఇశ్రాయేలు అందరికీ వర్తించే మాట అన్నమాట. మోషే మీద చెప్పి యెహోషువ మీద పెట్టి ఒక్కోసారి మాట్లాడేవాడు, యాకోబు మీద పెట్టి మాట్లాడేవాడు. దేవుడు ఒక వ్యక్తి మీద పెట్టి మాట్లాడుతుంటే ఆ ఒక్క వ్యక్తిది కాదు, సంఘం ఒకే మాట. కానీ సంఘం అంటే ఒక వ్యక్తి కాదు. చెప్పండి, మనమంతా రక్షించబడిన వారందరూ సంఘమే. కనుక నీ పాలెము అంటే
ఇశ్రాయేలు పాలెం పరిశుద్ధముగా ఉండాలంటండి. ఎందుకని? ఒకటి, ఆ పాలెంలో ఆయన నివాసం ఉంది. ఇక్కడ 23వ అధ్యాయం 14వ వచనంలో ఆ పాలెంలో ఆయన సంచరిస్తున్నాడంట. కనుక ఆ పాలెము పరిశుద్ధంగా ఉండాలని చెప్పాడు. ఇప్పుడు దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం 3వ అధ్యాయం చూసాం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాల్లో మనం చదివిన భాగంలో అక్కడ చూడండి ఏమన్నాడు, ఒక మాట చూడండి. 3వ అధ్యాయము 16, 17 వచనాల్లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా అని చెబుతూ, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారన్నాడు. మీరు ఆ ఆలయం. ఏ ఆలయం? అంటే పైన చెప్పాడు 2 సంగతులు. ఒకటి, మీరే దేవుని ఆలయం. 2, మీలో దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నాడు. 3, ఈ ఆలయము పరిశుద్ధమైన ఆలయం అని చెప్పాడు అనమాట. అన్నారా? మీరు దేవుని ఆలయం అంటే, మీరు అంటే కొరింథీయులు. వాళ్ళు మొదటి అధ్యాయం 2వ వచనంలో కొరింథీలో ఉన్న సంఘమును కొని, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. లేదా యేసు క్రీస్తు రక్తంలో వీళ్ళు పరిశుద్ధపరచబడ్డారంటే పరిశుద్ధ సంఘము. పరిశుద్ధ సంఘములో పరిశుద్ధ ఆత్మ నివసిస్తున్నాడు. కనుక పరిశుద్ధ సంఘము పరిశుద్ధముగా ఉండాలి అనే సత్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. కనుక ప్రియులారా, దేవుని సంఘము పరిశుద్ధమైనది. దేవుని సంఘములో నివసించు దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. కనుక దేవుని సంఘానికి వచ్చే ప్రజలు పరిశుద్ధులుగా చేరి రావాలి. ఎంత మాత్రం చెప్పండి, కుష్ఠరోగి ఉండటానికి వీల్లేదు, స్రావం గలవారు ఉండటానికి వీల్లేదు, శవాన్ని ముట్టిన వారు ఆ పాలెంలో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ పాలెంలో నివసించు దేవుడు, ఆ పాలెంలో సంచరించు దేవుడు పరిశుద్ధుడు గనక. అంటే అపవిత్రతకు ఎంత మాత్రం అక్కడ చోటు లేదు. అది దేవుడు పిల్లరా కోరుకున్న విషయం అంట. అపవిత్రుడైనటువంటి వాడిని పాలెంలో నుండి వెలివేయవాలన్నాడు. ప్రభుచిత్తమైతే ఈరోజు రేపు కొన్ని సత్యాలు మనం విందాం పిల్లరా. అయితే ఇక్కడ 3వ అంశంగా, 1 అది యెహోవా పాలెము, 2 అందులో పాలాలు ఉన్నాయి, 4 పాలాలు, 3వది ఆ పాలెములో దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క సంచారం. దేవుడు నివసిస్తాడంట. మీరు ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయుల నివాసం ఐగుప్తులో కదా, వారు అన్ని జనాంగం మధ్య నివసించారు. అన్ని రాజులు వారిని ఏలారు, దాసులుగా చేసుకొని శ్రమ పెట్టారు, కష్టపెట్టారు, కన్నీళ్లు పెట్టించారు, ఆకలి దప్పులు కలిగిన వారుగా చేశారు వాళ్ళు. మరి ఇప్పుడు వారు విడుదల పొందిన తర్వాత దేవుడే వారికి దేవుడుగా, వారికి రక్షకుడుగా, వారికి పోషకుడుగా మన్నా కురిపించాడు, పూరేళ్ళు కురిపించాడు. రాత్రి లేకుండా మేఘస్తంభం ఇచ్చి రాత్రి వెలుగుగా, పగలు ఎండ లేకుండా నీడగా వారికి సదుపాయాలు కలిగించాడు. దేవుడే వారి మధ్య నివాసం చేస్తున్నాడు. చూడండి, 2 విషయాలకి ఐగుప్తులో వారి నివాసం, వారు కనాను యాత్రలో వారి నివాసం. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. మనం ఒకప్పుడు మన నివాసం ఎవరితో, మన మధ్య ఎవరు నివసించారు, మనం ఎవరి మధ్య నివసించాం, మనలో ఏమేమి నివసించాయి. ఇప్పుడు మనలో ప్రభు నమ్ముకున్న తర్వాత సంఘంలో ప్రభు నివసిస్తున్నాడు. ఆయన నివాసం ఉంది, ఆయన సంచారం ఉంది. మనం ప్రభుతో ఉంటున్నాం, ప్రభు మనతో ఉంటున్నాడు. మనకి ఆత్మనిచ్చాడు, వాక్యం ఇచ్చాడు. పూరేళ్ళ కంటే మన్నా కంటే మించిన దేవుని వాక్యం, దేవుని ఆత్మ ఇచ్చాడు, దేవుని కృపావరాలు ఇచ్చాడు. పిల్లరా, మరి వరములు కలిగిన మనుషుల్ని మనకి ఈవులుగా ఇచ్చాడు. మాత్రమే కాదు, ఆయన నివాసం 2, 3 నా నామమున ఎక్కడ కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు. సదాకాలం సంఘం ఎత్తబడే వరకు ఆయన సన్నిధి మనతో ఉంటుంది అనమాట. పిల్లలు ఆలోచించండి, ఎంత అద్భుతమో. మోడీ గారికి, చంద్రబాబు గారికి మనం ఓట్లేసి గెలిపించాం కదా. ఒకసారి 1 వారం రోజులు మన ఇంటి దగ్గరికి ఆహ్వానించండి, వస్తారేమో. ఏమండి?
వస్తారా? వారం కాదు, గంట ఆహ్వానించండి, వస్తారా? రారు. మన ఓటుతో పని ఉంది కానీ మన మధ్యకు వచ్చి నివసించడానికి వారికి అవకాశము లేదు. బిజీ షెడ్యూల్ వారిది. పరలోకపు దేవుడు, సర్వాధికారైన దేవుడు, ఆయన సర్వమును కూడా, ఆయన ప్రపంచాలను ఆయన నిర్వహిస్తున్న అద్భుతమైన జ్ఞానం, అధికారం, ఆ సార్వభౌమత్వం అన్నీ పక్కన పెట్టి ఆయన మన మధ్య నివసించడానికి ఇష్టపడ్డాడు. పిల్లరా, ఎంత అద్భుతమో చూడండి. ఒక మాట చూద్దాం, చూడండి దేవుని వాక్యంలో. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 57వ అధ్యాయం చూడండి, వచనం 15 చూడండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు అంటూ, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను అయినను, వినయమగల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయమగల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. విన్నారా? 3 సంగతులు ఇక్కడ చాలా తేటగా చెప్పాడండి. ఆయన దైవత్వం యొక్క ఔన్నత్యం 15వ వచనంలో. రెండోది ఆయన నివసించు స్థలం యొక్క ఔన్నత్యం. మూడోది ఆయన ఎక్కడ నివాసం చేస్తాడో చాలా తేటగా చెప్పాడు అనమాట. 3 విషయాలు చెప్పాడు. ఎవరైనా చూడండి, ఎలాంటి వాడంట? దేవునిగా ఆయన ఔన్నత్యం, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి అంట. ఒక కాలానికి బ్రతికుండి మరో కాలానికి చనిపోయిన వాడు కాదు, నిత్య నివాసి. ఆయనగా ఉన్నవాడు, జీవము గల దేవుడు, నిత్యము ఉన్నవాడు, తరతరాలుగా ఉన్నవాడు, యుగయుగములుగా ఉన్నవాడు, పరిశుద్ధుడిగా ఉన్నవాడు, మహోన్నతుడు, మహాగణుడు. సాటి ఎవరు, సమం ఎవరు చెప్పలేము. తర్వాత ఆయన నివాస స్థలం చెప్పాడు. ఎక్కడ పడితే అక్కడ నివసించేవాడు కాదంట. ఏం చెప్పాడంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అని చెప్పాడు. ఆయన నివాసం పిల్లరా ఎక్కడ పడితే అక్కడ కాదంట. చెప్పండి, మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములలో నివాసం. అది దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత గొప్పవాడు. ఇక మూడోది ఏం చెప్పాడంటే, అయినను అన్నాడు. ఆ మాట చాలండి. అయినను అనే మాట అర్థమైన వారికి హృదయాలను కదిలిస్తుంది అనమాట. అంత గొప్ప దేవుడు, అలాంటి స్థలముల్లో నివసించే ఆయన పిల్లరా వినయమగల వారు, తర్వాత నలిగిన వారు అనే మాట చెప్పాడు. తర్వాత దీన మనసు గలవారు అనే మాట చెప్పాడు. వీళ్ళ యొద్ద నేను ఉంటానని చెప్పాడండి కదండి. ఎక్కడ ఉంటాడంట ఆయన? నలిగిన వినయమగల వారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయుట, కానీ నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయమగల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుతున్నాను అన్నాడు. మీరు ఏమనుకోకపోతే కోపం వచ్చేసినా పర్వాలేదు, కానీ ఒకవేళ మీరు ఖచ్చితంగా చెప్పండి, నా యొద్ద దేవుడు నివసిస్తున్నాడు అని చెప్పగలమా? మేము మందిరానికి వెళ్తున్నామని అని చెప్పగలం. ఎక్కడికి? హెబ్రోన్ లేక తాడుగా అనుకోండి, క్రిస్టియన్ అసెంబ్లీ. మా సేవకుడు పలానా విజయానందం గారు అని చెప్తారేమో, ఒకళ్ళు ఇక్కడైతే పలానా అని చెప్తారేమో, ఒకళ్ళు ఇంకో చోటైతే ఇంకో రకం చెప్పొచ్చు. కానీ మనం వెళ్ళే స్థలం, మనం ఎక్కడ ఉన్న సంఘం, మా సంఘం ఎంతమంది అంటే మా మందిరం మీద అని చెప్పగలం, కానీ మాతో దేవుడు ఉన్నాడు అని చెప్పగలమా? ఏమండి? అక్కడ ఎవరి ప్రాణమైతే నలిగిపోద్దో, ఎవరి ప్రాణమైతే పిల్లరా ఎవరైతే వినయముతో ఉంటారో, ఎవరైతే దీన మనసు గలవారో వారి యొద్ద ఉంటాడంట. వారి యొద్ద, అందరి యొద్ద ఉంటాడని అనుకోవద్దు సుమా. అందరితో ఉన్నాడు దేవుడు, అందరికి రక్షణ ఇచ్చాడు. కానీ ప్రభువు నీతో ఉండాలి, నీలో నివసించాలి. నిన్ను చూస్తున్నప్పుడు నీలో నీ దేవుడి నివాసాన్ని వాళ్ళు చూడాలి. నన్ను చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు ఎలా తెలుస్తుంది ఇది? ఉదాహరణకి యేసేపును అన్నలు పగబట్టి క్షేమం అడగటానికి వచ్చినప్పుడు కదండి, పట్టుకొని గుంటలో దూశారు, అంగీ ఓడదీసి గుంటలో దూశారు. తర్వాత ఇస్మాయిలీలకు అమ్మేశారు. వారు తీసుకెళ్ళి ఐగుప్తులో వాళ్ళు కూడా అమ్మేసినట్లుగా మనకు అర్థమవుతుంది. చాలా సంవత్సరాల తర్వాత పిల్లరా అన్నలు ధాన్యం కోసం ఐగుప్తుకు వచ్చారు. ఎరిగిన చరిత్రే కదా. కనుక 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి.
యోసేపు అన్నలను గుర్తుపెట్టాడు, వాళ్ళకి బుద్ధి చెప్పాడు మొత్తానికి. మరి ఆ తర్వాత మీరు బాగా ఆలోచన చేసి చెప్పాలన్నమాట. ఏం చేయాలన్నా చేయొచ్చు యోసేపు అన్నల్ని, కానీ ఏమీ చేయలే. 3 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకటి, యోసేపు అన్నల సమాచారాన్ని అడగటానికి వచ్చినప్పుడు దూర ప్రయాణం చేసి వచ్చాడు. పలానా చోట ఉంటారని తండ్రి పంపితే అక్కడ లేరు, అక్కడ ఎవరో కాపర్లు ఉంటే పలానా చోట ఉన్నారన్నాడు, అక్కడికి వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రయాణం చేసిన వాళ్ళకి ఆకలి అవుద్దా అవదా? ప్రయాణం చేసిన వాళ్ళకి రాగానే మంచినీళ్ళు ఇస్తారు, కాళ్ళు కడుక్కోమంటారు, మంచినీళ్ళు ఇస్తారు. సమాచారం అడిగి అన్ని కూర్చోండి, ఏదైనా తీసుకోండి అని టీయో మజ్జిగో పాలో లేక ఏదైనా తింటే, ఎందుకంటే ఆ బడలికి బావాలన్నమాట. అన్నలు వచ్చిన తమ్ముణ్ణి ఏమాత్రం ఏం అడగల, పట్టుకున్నారు, అంగీ ఓడదీశారు, కుంట్లో నెట్టేశారు, అంతే. పైన వాళ్ళు భోజనం చేస్తున్నారని రాయబడింది అనమాట. యోసేపుని గుంట్లో నెట్టివేసి వాళ్ళందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారనమాట. వాళ్ళకి తమ్ముడి గురించి ఏం జ్ఞాపకం రావాలి? ఎప్పుడు తిన్నాడో ఏంటో అన్నం, ఒక ముద్దన్నా పెడదాం అనే మాట వాళ్ళకి జ్ఞాపకం లేదండి. మీరు అర్థమవుతుందా? యోసేపు దగ్గరికి వస్తే యోసేపు అక్కడ రాయబడిన మాట చూడండి, ఒక వేటను కోసి భోజనం పెట్టాడంటాడు. వేటను కోసి, వేట అంటే కోడి కాదు కదా, కోడి పిల్ల కాదు. వేట అంటే గొర్రె కానీ మేక కానీ, ఒక వేటను కోసాడంటాడు. చూడండి, అన్నం పెట్టని వ్యక్తులకి, అన్నలకి ఏం కోసి? ఒక వేటను కోసి. ఇదేనండి దీన మనసు అంటే. దీన మనసు అంటే యోసేపు ఎంత దీనుడంటే, ఏమే మీరు చూడండి, యోసేపు ఎంత దీనుడంటే మన ప్రభుతో పోల్చి చెప్తుంటారు. యోసేపుని ప్రభుతో పోల్చి చెప్తుంటారు, ఎందుకంటే ఆయన అంత దీన మనసు గలవాడు అనమాట. మీరు చూడండి, దేవుని వాక్యంలో, దైవ గ్రంథంలో ఆయన తండ్రి దగ్గర 17 సంవత్సరాలు ఉన్నాడు కదండి. దేవుడు తోడుగా ఉన్నాడా లేడా? ఉన్నాడు, బైబిల్ చదవండి. తర్వాత దాసుడిగా అమ్మబడ్డాడు. పోతీఫర్ ఇంట్లో 11 సంవత్సరాలు దాసత్వం చేశాడు. దేవుడు ఉన్నాడా లేడా? చెప్పండి. యెహోవా యోసేపుకు తోడై ఉండెను, ఆ మాట ఉంటుంది. తర్వాత 2 ఏళ్ళు ఖైదీగా ఉన్నాడు చెరసాల్లో. అక్కడ ఉన్న మాట చదవండి, యెహోవా యోసేపుకు తోడై ఉండెను. కుమారుడుగా దేవుడు తోడుగా ఉన్నాడు, దాసుడిగా ఉన్నప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు, ఖైదీగా ఉన్నప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. తర్వాత 30 సంవత్సరాలు కదా, 17, 11, తర్వాత 2, మొత్తం కలిపితే ఎన్ని వచ్చినాయి? 30 సంవత్సరాల వయసులో ఫరో ఎదుట నిలబడ్డాడు. ఇక 80 సంవత్సరాలు మరి ఐగుప్తులో ఫరో అంతటి వాడుగా ఉన్నాడు అనమాట. మీరు చూడండి, అప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అధికారిగా ఉన్నప్పుడు కూడా దేవుడు తోడుగానే ఉన్నాడు. అధికారిగా ఉన్నప్పుడు కూడా, అంటే కుమారుడిగా ఉన్నప్పుడు దేని మనసు ఉంది? చెప్పండి. దాసుడిగా ఉన్నప్పుడు కూడా అదే మనసు ఉంది, ఖైదీగా ఉన్నప్పుడు కూడా అదే మనసు ఉంది, అధిపతిగా ఉన్నప్పుడు కూడా చెప్పండి ఏముంది? అదే మనసు ఉంది. అదే మనసు, ఒకే మనసు. ఆ మనసే దేవునికి ఇష్టం కదండి. ఏ మనసు ఇష్టం దేవునికి? చెప్పండి. దీన మనసు, వినయం గలవారుగా, దీనులుగా, వినయముతో, విధేయతతో ఉంటే, ఎవరు ఉంటే వారితో ప్రభు ఉంటాడు, వారిలో ఆయన నివాసం ఉంటుంది. మందిరానికి వచ్చిన అందరితో కాదండి, అందరితో ఆయన నివాసం ఉండదు, రక్షణ ఉంటుంది. దాని గురించి మనం ఏమీ పోయేది కాదు. రక్షించబడిన వారు అందరూ పరలోకానికి వస్తారు. కానీ మీకు అర్థమైందా? చెప్పండి. యాకోబు కుమారులే 12 మంది. ఎవరిలో ఉన్నాడు దేవుడు? మిగిలిన వారిలో దేవుడు లేడు, ఒక యోసేపులోనే ఉన్నాడు. యోసేపులో ఆయన నివాసం ఉంది, యోసేపుకు దేవుని తోడుంది. కారణం ఏంటంటే ఆయన విరిగి నలిగిన హృదయం అంట. చూడండి, ఒక మాట దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన అనుకోండి. చూడండి, 51వ కీర్తన 17వ వచనం చూడండి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా చెప్పండి, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము
చేయవు. ఈ సంగతి అంతా నాకు తెలిసినా నేను మాత్రం కఠినంగానే ఉంటాను ప్రభువా. ఏమండి, ఈ సంగతి అంతా మనకు తెలిసినా ఎలా ఉంటాం చెప్పండి? కఠినంగానే, మాటలు కఠినంగానే, చూపులు చెప్పండి, చూపులతోనే భయపెడుతుంటాం మనం. ఇలా చూసామంటే కూర్చోవలసింది కదా. పిల్లలు ఆలోచన చేయండి. చూపుల్లో కనికరం, మాటల్లో దయాలత్వం, మన ప్రవర్తనలో మాదిరి కలిగి ఉన్నప్పుడే మనలో ఎవరిని చూస్తారు చెప్పండి? దేవుణ్ణి చూస్తారు. ఒక ఆయన అన్నాడు, విరిగితే లోకానికి పనికిరాదు, విరగకపోతే చెప్పండి దేవునికి పనికిరాదని. విరిగిపోయిన కుర్చీ మనకు పనికొస్తుందా అయ్యా? చెప్పాలి. కుర్చీ ఇరిగిపోయింది, ఒక కాలు ఏమంటాం? ఇరిగిపోయింది, ఇది తీసి పక్కన పెట్టండి అంటాం కదా. ఇరిగితే మనకు పనికిరాదు. కానీ దేవునిలో నువ్వు ఇరగకపోతే నీ మనసు విరగాలి కదా. నీ మనసు విరగాలి. విరగొట్టి మరీ తనకు అనుకూలం చేసుకున్నాడు. ఎవరిని చెప్పండి? యాకోబుని. తొడ మీద ఒకటి వేసి నువ్వు ఎంతసేపు స్ట్రైట్గా నడిస్తే ఎలాగా నువ్వు ఏం చేయాలి? వంగి నడవాలి కదా. అడుక్కడుక్కి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వంగి. ఒక కుంటివాడు ప్రతి అడుగుకి వంగుతాడు. ఒక దేవుని బిడ్డ, క్రైస్తవుడు అనబడిన వాడు ప్రతి సెకను వంగాలంటండి. ప్రతి సెకను వంగాలంట. కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని వంగటం కాదు చెప్పండి. ఏది? మనసు ఎరగొట్టుకొని వంగాలి. అప్పుడే ఆయన నివాసం. పరలోకపు దేవుడు, పరలోకపు నివాసి. ఏమనుకుంటున్నారు? ఆయన గురించి రాయబడింది పరలోకపు నివాసి, మహిమ నివాసి, కెరూబుల మధ్య నివాసి, ఆకాశ నివాసి, నిత్య నివాసి, మహిమ మళ్ళా సినాయి పర్వతం మీద కొండల నివాసి, మందిర నివాసి, సంఘ నివాసి అయ్యాడు. ఇప్పుడేమయ్యాడు? హృదయ నివాసి అయ్యాడు. నీ హృదయములో ఆయన నివాసం ఉందా? ఆయనకు చోటు ఉందా? ఏమండి, బంధువులు, మిత్రులకి, డబ్బుకి, ధనానికి, ఇల్లుకి, వాకులకి, బళ్ళకి, మరి రకరకాలన్నిటికీ చోటు ఉంది. కానీ చెప్పండి, సారీ ప్రభువా ఏమనుకోవద్దు, జస్ట్ కొంచెం వీళ్ళు వెళ్ళకొద్దు కానిలే అన్నట్టుందా? ఏమండి, ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు. ఒకసారి మనము యేసేపుని గురించి మనం ఆలోచన చేస్తే, అన్నం పెట్టిన వాళ్ళకి అన్నం పెట్టాడు. మరొక మాట ఏంటంటే, అంగి ఇప్పారు కదా, అంగి ఇప్పి గుంటలో దూశారు. వాళ్ళ దృష్టి అంతా అంగి మీదే ఉందనుకుంటున్నాను నేనైతే. వాళ్ళ నాన్న ప్రేమించి అంగి ఇస్తే, ఒక విచిత్రమైన అంగి ఇస్తే, పిల్లరా అంగి మీద పడిందేమో, అది రంగురంగుల అంగి అంట. అంగి ప్రభువుని చూపిస్తుందని చెప్పారు ఒకసారి దైవజనులు పాల్గాంధీ గారు. 7 రంగుల అంగి, ప్రతి రంగులో ప్రభువు ఉన్నాడని చెప్పారు. ఇప్పుడు నేను దాని గురించి చెప్పట్లేదు, కానీ వాళ్ళ దృష్టి అంతా అంగి మీదే పడింది అనమాట. అందుకని అంగి తీస్తారు. పిల్లరా మీరు చదవండి, యేసేపు అన్నలకి 2 దుస్తులు బట్టలు ఇచ్చాడండి. 2 దుస్తులు. ఎవరు సాధ్యమండి ఇది? ఏమండి, ఎవరు సాధ్యం? మనకు తెలిసిన బాగా సామెత ఉంది, అట్టు పెట్టిన ఆమెకి ఏం పెట్టాలి చెప్పండి? అట్టున్నర పెడితే కానీ మన కడుపు చల్లారదు. అట్టు పెట్టిన ఆమెకి ఎంత పెట్టాలంట? ఒక మాట అందలే, ఏదో కొంచెం జరుగు ఏదో అందే, లేకపోతే కొంచెం అక్కడికి వెళ్ళి ఫ్యాన్ దగ్గర కూర్చోవాలని లేపింది అనుకుందాం కదా. ఇక దానికి రుసరుసలో కసకసలు కదా. చిన్న చిన్న విషయాలకి ఎంతైనా మన హృదయాల్లో ద్వేషాన్ని పెంచుకుంటాం పిల్లలు. పిల్లరా నిలువున అంగీ తీసేశారు, నిలువున అంగీ తీసేశారు, ఆకలితో ఉంచారు. అంగీ తీసేసిన వాడిని, వస్త్రహీనుడిగా చేసిన వాడిని పిల్లరా అవే మనసులో పెట్టుకోవాలా. విరిగి నలిగిన మనసు, దేన మనసు, క్షమించే మనసు, ప్రేమించే మనసు, యేసయ్యే మనసు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు ఆ మనసే యేసేపు మనసు. కనుక 2 దుస్తులు పెట్టాడు. ఇంకో మాట చెప్పనా, చెయ్యి నేరానికి సంఖ్యలు వేశారు. చెయ్యి నేరానికి సంఖ్యలు వేశారు. ఇనుము అతని ప్రాణాన్ని బాధ పెట్టినన్నాడు. ఇదంతా తలుసుకుంటే 2 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. తలుసుకుంటే అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళాలి కదా. వాళ్ళ అమ్మ బట్టే నేను ఐగుప్తుకు వచ్చాను, తర్వాత ఈమె నా మీద నేరం వేసి జైల్లో పెట్టించారు వీళ్ళు. అసలు ఉన్నదంతా ఎవరి దగ్గర ఉంది? మా అన్నల దగ్గర. వాళ్ళు కనపడితే చెప్తాను ఒక సంగతి పిల్లరా, నిజమే మన మనసు అలా ఉంటుంది. కానీ ఎట్లా చెప్పుకుందాం? ఆయన ఏమన్నాడంటే,
మీరు నన్ను ఐగుప్తుకు అమ్మివేశారని ఏమాత్రం బాధపడొద్దు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడని చెప్పాడు కదా. అమ్మిందేమో అన్నలైతే పంపిందేమో ఎవరు చెప్తున్నాడు? దేవుడు. ఎవరు చెప్తారండి ఈ మాటలు? చేతికి ఇనప సంకెళ్ళు, కాళ్లకు ఇనప గొలుసులు, నడానికి అవన్నీ వేసి బంధించి తీసుకెళ్తున్నారు. ఏమే తర్వాత మీరు చూడండి, ఆయన వెళ్ళేటప్పుడు ఇరిగమ్మ పురుగమ్మ చెప్పండి ఏం చేస్తారు? మూతులు పొడుచుకుంటారు కదా. నమ్మ అప్పగిస్తే ఇలా చేశాడంట, చూసావా పోయే కాలం వచ్చి కంటా ఉంటారు రకరకాల మాటలు కదా. ఏమే దూషణలు విన్నారా? ఇప్పుడు జైలుకి తీసుకెళ్ళి ఆయన్ని గుర్రాల మీద రథాల మీద ఎక్కి తీసుకెళ్తారా? నడిపించుకొని సంఖ్యలు వేసి నడిపించి తీసుకెళ్తారు. మీరు చూడండి, ఓర్చుకున్నాడు, భరించాడు. పిల్లరా, ఆ వ్యక్తికి ఇనప గొలుసుని వేసిన వ్యక్తికి బంగారు గొలుసులు వేశారు. అర్థమైందా? మళ్ళా ఫరో అతన్ని హెచ్చించినప్పుడు, అధికారిగా నియమించినప్పుడు అతని మెడలో బంగారపు గొలుసు, చేతికి బంగారు ఉంగరం పెట్టారు. తర్వాత మామూలుగా నడిపించి కాదు కదా, రథం ఎక్కి, ఫరో యొక్క 2వ రథం అన్నాడు కదా, ఇప్పుడు రథం ఎక్కి వెళ్తా ఉన్నాడు. 3వది, ఇప్పుడు వెళ్ళేటప్పుడు జై జై అంటారా లేకపోతే ఇంకేమన్నా దోషణలు ఆడతారా? ఏసేపుకు జై అంటారు కదా. ఒకప్పుడు వెళ్ళేటప్పుడు ఇరిగమ్మ పొరుగమ్మ రకరకాలుగా మూతులు పొడుచుకున్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఏమంటారు? ఏసేపుకు జై కదండి. రథం ఒకప్పుడు నడిచి వెళ్ళాడు, ఇప్పుడు రథం మీద. ఒకప్పుడు ఇనప గొలుసులు, ఇప్పుడు బంగారు గొలుసులు కదా. కనుక యోసేపు ఈ రెండింటినీ టాలీ చేశాడు. నా అన్నలు అమ్మితే కదా నేను ఇక్కడికి వచ్చింది. ప్రారంభంలో ఇనప గొలుసులు, కానీ ఇప్పుడు బంగారు గొలుసులు. కనుక అన్నలు చేసిన కీడును మర్చిపోయే మనసు, దీన మనసు ఎవరి దగ్గర ఉంటాడు చెప్పండి? దేవుని దగ్గర, యోసేపు దగ్గరే దేవుడు ఉంటాడు. దీన మనసు గల వారి యొద్ద ఆయన నివాసం. పిల్లలు, మందిరానికి వచ్చిన వారిలో ఆయన నివాసం అని రాయలా బైబిల్లో. మీరు చూడండి, ఒకవేళ దొరికితే పట్టురండి, మీకు స్పాట్లో కేజీ బంగారం వరప్రసాద్ గారు ఇస్తారు. ఒకవేళ దొరకలేదనుకో 1/2 కేజీ నాకే ఇవ్వండి, మళ్ళీ అట్టే ఇవ్వండి. మందిరానికి వచ్చిన అందరిలో దేవుడు నివాసం ఉంటాడు అని ఉంటే దొరికితే కనుక పట్టురండి. ఈరోజు దొరకదు మీకు, ఎందుకంటే అలా రాయలేదు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలనైనా విన్న మాటలు మా అందరి హృదయంలో ఫలింప చేయండి, తిరిగి మరొక కూడికి సిద్ధపరచమని. యెహోవా పాలెముల సంఖ్య, పాలెముల నివాసం ఆయన మా ఎదుట ఉంచారు. కనుక దేవుని సంఘములో ఉన్న 4 రకాల పాలాలు, ఈ సంఘంలో మీ నివాసం మా ఎదుట ఉంచినందుకు స్తుతిస్తూ మరి సంఘమును దీవించమని, తదుపరి కూడికి సిద్ధపరచమని యేసు ప్రభువు నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యెహోవా పాలెము దేవుని యొక్క సంఘం. మరి ఈ పాలెములో అపవిత్రమైనటువంటి వారు ఉండకూడదు. దేవుడు పరిశుద్ధుడు. యూదాపాలెం, రూబేను పాలెం, ఎఫ్రాయిము పాలెం, దాను పాలెం, 4 పాలెముల మధ్య దేవుని యొక్క మందిరం ఉన్నది. ఈ 4 పాలెములను కలిపే యెహోవా పాలెము అన్నారు, దేవుని సంఘమే. మరి ఇప్పుడు ఇది దేవుని యొక్క పాలెం. కమపాలానికి, తూర్పు పాలానికి మధ్యలో ఉన్నది. ఇది కూడా పాలెం, దేవుని పాలెం. మరి ఇందులో దేవుని యొక్క సంఘంలో అపవిత్రమైనటువంటి జీవితం కలిగిన వారు ఉండకూడదు అనేది మనం ఇంతవరకు కూడా విన్నాం. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాలెములో నివసిస్తున్నటువంటి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. అపవిత్రత ఉండకూడదు. ఆయన సంచరించే పాలెం, ఆయన నివసించే పాలెం. కాబట్టి ప్రియులారా,
మరి మనలో కూడా ఆయన నివసించాలి అంటే దీన మనసు, విరిగి నలిగినటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉంటేనే ఆయన మనలో నివసిస్తాడు అనేటువంటి మరి శ్రేష్టమైన తలంపులు, మంచి తలంపులు మనం విన్నాం. మరి ఒక వర్తమానం 11:30 గంటలకి మనం మరలా వింటాం. మరి ఇప్పుడు టీ బ్రేక్ ఉన్నది, అందరూ కూడా క్రిందకు వెళితే టీ ఇస్తారు, టీ తీసుకొని మరలా పైకి రండి. 11:30 గంటలకు మరలా రెండవ వర్తమానాన్ని కూడా మనం విందాం. ఇంతటితో ఈ మొదటి వర్తమానం ముగించబడింది. సెలవు తీసుకుందాం. క్రిందకు పోయి టీ తాగి మరలా పైకి రండి.